లాస్ట్ వీడియోలో వేదిక కాలంలో మన పూర్వీకులు యజ్ఞం కోసం అగ్నివేదికను స్క్వేర్ షేపులో కన్స్ట్రక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక తాడుని యూజ్ చేశారని, ఆ తాడు మీద 12 సమభాగాలుగా అంటే 3, 4, 5 కాంబినేషన్ వచ్చే విధంగా ముడులు వేసి ఆ తాడుతోటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ క్రియేట్ చేసి తర్వాత అదే రైట్ యాంగిల్ ని 4 మూలలా క్రియేట్ చేసి ఒక స్క్వేర్ క్రియేట్ చేశారని తెలుసుకున్నాం. అక్కడే 3, 4, 6 అనే కాంబినేషన్ తో రైట్ యాంగిల్ ఏర్పడదని కూడా తెలుసుకున్నాం. మరి వేదిక కాలంలో మన పూర్వీకులు 3, 4, 5 అనే కాంబినేషన్ తో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ ఏర్పడుతుందని, 3, 4, 6 తోటి పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ ఏర్పడదని ఎలా గుర్తించారు? ఈ రోజు వీడియోలో అదే చూద్దాం. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరే ఆ వేదిక కాలంలో ఉన్నారు. మీరే ఏ కాంబినేషన్ తో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ క్రియేట్ అవుతుందో గుర్తించాలి. మీరైతే ఎలా గుర్తిస్తారు? మన పూర్వీకులు మాత్రం ఈ విధంగా గుర్తించారు. 2 ట్రయాంగిల్స్, ఒకటే సైడ్స్, 3 యూనిట్స్, 4 యూనిట్స్, డిఫరెన్స్ ఓన్లీ ఇన్ థర్డ్ సైడ్. కార్నర్స్ చూస్తే ఒకటి 90 డిగ్రీస్, రెండోది 117 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండింటితో స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. 3, 4, 5 కాంబినేషన్తో 4 కార్నర్స్లో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ ఏర్పరిచి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేయగలిగాం. 3, 4, 6 కాంబినేషన్తో ప్రతి కార్నర్ దగ్గర లైన్ వంకర పోతూ ఉంది, పైగా షేప్ మొత్తం మారిపోయింది. చివరికి ఒక పెద్ద గ్యాప్, అది ఎప్పటికీ క్లోజ్ అయ్యే షేప్ కాదు. ఈ విధంగా 3, 4, 5 కాంబినేషన్ పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ క్రియేట్ చేస్తుందని, 3, 4, 6 కాంబినేషన్ క్రియేట్ చేయలేదని చెప్పవచ్చు. ఒకసారి ఆలోచించండి, ఏదైనా కాంబినేషన్తో ఒకసారి రైట్ యాంగిల్ ఏర్పడిందంటే అదే కాంబినేషన్ కన్సిస్టెంట్ గా రైట్ యాంగిల్ ఏర్పరుస్తుందని ఎలా చెప్పగలం? దీనికోసమని మన పూర్వీకులు ఏం చేశారంటే ఆ కాంబినేషన్ తో మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎక్కడ ట్రై చేసినా సేమ్ రిజల్ట్ వచ్చింది. కానీ వాళ్ళు దాంతోనే ఆగిపోలేదు. ఈ 3, 4, 5 కాంబినేషనే కాకుండా ఇంకా ఏదైనా కాంబినేషన్ తో పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ క్రియేట్ చేయొచ్చా అనే దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. మీకు తెలిసిన అటువంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ విధంగా వాళ్ళు డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ నెంబర్స్ తీసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే స్పెసిఫిక్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నాయని, మిగతా కాంబినేషన్స్ పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ క్రియేట్ చేయడం లేదని గుర్తించారు. దీని వెనక ఏమైనా రూల్ ఉందంటారా? ఏమో చూద్దాం. ఒకవేళ మీకు ఆ రూల్ తెలుసుంటే కామెంట్ చేయండి. మన పూర్వీకులు మాత్రం ఏం చేశారంటే వర్క్ అవుతున్న కాంబినేషన్స్ ని మళ్ళీ అబ్జర్వ్ చేశారు. అంతేకాకుండా వాటిని కంపేర్ చేశారు. ఇలా చాలా కాలం తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు. ఈ వర్క్ అవుతున్న కాంబినేషన్స్ అన్ని ర్యాండమ్ గా వర్క్ అవడం లేదని, అవి ఏవో ఒక స్పెసిఫిక్ రూల్ ని ఫాలో అవుతున్నాయని అర్థమైంది. ఆ రూల్ ని వాళ్ళు ఒక అబ్జర్వేషన్ లాగా గుర్తించారు. అంటే ఒక స్పెసిఫిక్ రిలేషన్షిప్ ఫాలో అవుతున్నప్పుడే ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ క్రియేట్ చేస్తుందని, ఆ స్పెసిఫిక్ రిలేషన్షిప్ ఫాలో అవ్వనప్పుడు పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ క్రియేట్ చేయడం లేదని అర్థమైంది. ఇది వాళ్ళు ఒక్కసారి చూసి చెప్పిన విషయం కాదు. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ఎన్నో టెస్టులు చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసిన విషయం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రూల్ అసలు ఏంటిది? ఆ రూల్ అది ఎలా పనిచేస్తుంది? అవన్నీ కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా చూద్దాం. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఆల్జీబ్రా అవసరం లేదు, ఫార్ములా అవసరం లేదు. బాక్సెస్ కౌంట్ చేస్తే చాలు. 3, 4, 5 యూనిట్స్ గల సైడ్స్ తోటి ఒక ట్రయాంగిల్ తీసుకోండి. 3 యూనిట్స్ ఉన్న సైడ్ మీద ఒక స్క్వేర్ డ్రా చేద్దాం. ఇప్పుడు దాన్ని చిన్న బాక్స్ గా డివైడ్ చేస్తే 3 రోస్, ఒక్కో రోలో 3 బాక్సెస్, మొత్తం 9. ఇప్పుడు 4 యూనిట్స్ సైడ్, 4 రోస్, ఒక్కో రోలో 4, మొత్తం 16. ఒక చిన్న క్యాలిక్యులేషన్, 9 + 16 = 25. ఇప్పుడు అసలు ట్రిక్, మిగిలిన సైడ్ 5 యూనిట్స్, దాని మీద కూడా ఒక స్క్వేర్. అందులో ఎన్ని బాక్సెస్ ఉంటాయో మీరే చెప్పండి. 25. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరే చూడండి. చూసారా? ఎగ్జాక్ట్లీ సరిపోయాయి. ఒక బాక్స్ ఎక్కువ కాదు, ఒక బాక్స్ తక్కువ కాదు. ఇప్పుడు ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ని ఒక్క వాక్యంలో చెప్పిన రూల్ ఉంది. ఒక రెక్టాంగిల్ డయాగనల్ దాని 2 సైడ్స్ వేరువేరుగా క్రియేట్ చేసే ఏరియాస్ని అది ఒక్కటే క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం బాక్స్తో చేసి చూసినది సరిగ్గా ఇదే. ఈరోజు మనం దీన్ని ఇలా రాస్తాం: a² + b² = c². అంటే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ = డయాగనల్ స్క్వేర్. మన పూర్వీకులు అంటే ఋషులు వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాన్ని
నెక్స్ట్ జనరేషన్స్ కోసం అని చెప్పేసి సులభ సూత్ర అనే గ్రంథ రూపంలో భద్రపరిచారు. ఇప్పుడు మనం అదే రూల్ని పైథాగరస్ థీరం అని చెప్పేసి స్కూల్స్లో చదువుకుంటున్నాం. అంటే పైథాగరస్ థీరం పుట్టక ముందు నుండి ఈ రూల్ మన భారతీయ గ్రంథాల్లో ఉంది. మన భారతీయ ఋషులు ఎంత గొప్ప కదా, హ్యాట్స్ ఆఫ్. ఇలా మీకు మన ఋషులు రాసిన గ్రంథాల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కాన్సెప్ట్కి సంబంధించిన ఏదైనా విషయం తెలిస్తే అవి కమెంట్ చేయండి. ఇప్పుడు మనం మన పార్ట్ 1 వీడియో మొదటికి వెళ్దాం. అక్కడ ఒక ఫ్లడ్, ఒకే భూమి, ఇద్దరు రైతులు, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఒక నార్మల్ రోప్ అని చెప్పుకున్నాం. ఆ జర్నీలో భాగంగానే మన పూర్వీకులు రోప్ని ఎందుకు ఎలా యూజ్ చేశారో, దాని నుండి వాళ్ళు డిరైవ్ చేసిన రూల్ ఏంటిదో, ఆ రూల్నే మనం ఈ రోజులో పైథాగరస్ థీరంగా నేర్చుకుంటున్నామని కూడా చెప్పుకున్నాం. సరే, మరి నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పిలిచారా? చెప్పండి. ఏంటి మొదటి వీడియోలో చెప్పిన రెండో విషయాన్ని మర్చిపోయామా? అవునా? గుడ్ క్యాచ్. నాకు గుర్తుంది, మీకు గుర్తుందో లేదో అని చిన్న టెస్ట్ పెట్టాను. టెస్ట్లో మీరే పాస్ అయ్యారు. కీప్ ఇట్ అప్. లెట్స్ మూవ్ టు సెకండ్ వన్. అదే 1000 మైల్స్ దూరంలో ఉండే వేరొక సివిలైజేషన్ సేమ్ సొల్యూషన్ ని ఎలా కనిపెట్టింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికోసం లెట్స్ ఫ్లై టు ఈజిప్ట్. ఈజిప్ట్లో ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట. ఈజిప్ట్లో నైల్ నది ఉంది. అప్పట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నైల్ నదికి ఫ్లడ్స్ వచ్చేవి. వచ్చిన ప్రతిసారి ఫార్మింగ్ ల్యాండ్స్ అన్నీ మునిగిపోయేవి. ఫ్లడ్ తగ్గిన తర్వాత ఎవరి భూమి ఏదో తెలిసేది కాదు. మరి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏం చేస్తుంటారు? అదే ఇప్పుడు చూద్దాం. ఫ్లడ్ రాకముందు రోప్తో, ఇక్కడ రోప్ని అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన భారతీయులు యూజ్ చేసినట్లు రోప్నే యూజ్ చేశారు. సరే, ఆ రోప్ తోటి వాళ్ళు ఆ ల్యాండ్స్ని మెజర్ చేసి ఆ మెజర్మెంట్స్ని రికార్డ్ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా ల్యాండ్స్ని మెజర్ చేసే వాళ్ళని అప్పట్లో రోప్ స్ట్రెచర్స్ అనేవాళ్ళు. ఈ విధంగా రికార్డ్ చేసిన మెజర్మెంట్స్ తోటి ఫ్లడ్ అయిపోయిన తర్వాత ఎవరి భూమి ఏదో గుర్తించేవాళ్ళు. ఇప్పుడు గమనించండి, మనం చూసిన 2 విషయాల్లో రోప్ని ఎందుకు యూజ్ చేశారు, ఏది ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఏ షేప్లో ఉంది, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడం కోసం రోప్ని యూజ్ చేశారు. పై క్వశ్చన్స్ కేవలం అగ్నివేదికకు, ల్యాండ్స్కి మాత్రమే పరిమితం కాలేదు. అవి ప్రతి చెట్టుకి, సూర్యుడికి, ఆకాశంలో ఉండే నక్షత్రాలకి, మన రియల్ లైఫ్లో ఉన్న పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి కూడా సంబంధించిన క్వశ్చన్స్. అంటే నేచర్ అండ్ రియల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేచర్ అండ్ రియల్ లైఫ్కి సంబంధించిన ఒక అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ ని తెలుసుకోవడానికి వేసే క్వశ్చన్స్. ఆ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ నే స్పేస్ అని అంటారు. అంటే మనుషులు స్పేస్ ని ఇన్వెంట్ చేయలేదు, కేవలం అబ్జర్వ్ చేశారు అంతే. మొదట ఈ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ ని ఐడెంటిఫై చేయడానికి, వేరే వాళ్ళతో షేర్ చేయడానికి రోప్ ని యూజ్ చేశారు. కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కి రోప్ ని యూజ్ చేయడం అనేది కష్టం అయిపోయింది. అప్పుడు మనుషులకి ఒక గొప్ప ఐడియా వచ్చింది. అదేమిటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ని ముందు చిన్నగా ప్లాన్ చేసుకుని తర్వాత ఆ పెద్ద కన్స్ట్రక్షన్స్ ని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. అంటే ఈ రోజుల్లో మనము ఏదైనా హౌస్ కట్టాలంటే బ్లూ ప్రింట్ అంటాం కదా, అదే 3D మాటల్లో మినియేచర్ అంటుంటాం కదా, అలా. సో ఆ ప్లాన్స్ ని వాళ్ళు ముందు శాండ్ మీద గీశారు, తర్వాత పామ్ లీవ్స్ మీద గీసేవాళ్ళు, తర్వాత పపైరస్ మీద గీసేవాళ్ళు, ఆ తర్వాత పేపర్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి తోచినట్లు డయాగ్రామ్స్ కానీ ప్లాన్ గీయడం కానీ చేస్తుండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు గీసినవి పక్క వాళ్ళకి అర్థమయ్యేవి కాదు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కామన్ గా ఒక లాంగ్వేజ్ అనేది అవసరం అయింది. అప్పుడు యూక్లిడ్ అనే గ్రీక్ మ్యాథమెటిషియన్ ఒక కామన్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అవే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్న పాయింట్, లైన్, యాంగిల్, సర్కిల్. యూక్లిడ్ వీటన్నిటిని ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ తోటి డిఫైన్ చేశారు. కానీ కథ ఇంతటితో పూర్తి కాలేదు. మరి తర్వాత ఏమైందో చూద్దాం. ఒక సిటీలో వేల కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. వాటన్నిటిని పేపర్ మీద డయాగ్రామ్స్ రూపంలో గీయడం అంటే ఇంపాసిబుల్. సో మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్లు పేపర్ మీద గీసే ప్లాన్స్ కి అంటే డయాగ్రామ్స్, వాటికి కూడా లిమిటేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త ఐడియా వచ్చింది. అదే నెంబర్స్ తోటి లొకేషన్ ని చెప్పడం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది సరిగ్గా ఎక్కడ ఉందో చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దేని నుంచి కొలవాలో మనకి తెలియదు. ఒక రెఫరెన్స్ కావాలి. సరే, ఒక రెఫరెన్స్ లైన్ గీద్దాం. ఇప్పుడు ఒక విషయం చెప్పగలం. ఆ పాయింట్ ఈ రెఫరెన్స్ లైన్ నుంచి 3 యూనిట్స్ పైన ఉంది. సరిపోయిందా? లేదు.
చూడండి, లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా 3 యూనిట్స్ పైనే ఉంది. అంటే ఒక రెఫరెన్స్ మనల్ని ఒక లైన్ దగ్గరకే తీసుకొస్తుంది, ఒక పాయింట్ దగ్గరికి కాదు. కాబట్టి ఇంకో రెఫరెన్స్ కావాలి. ఇప్పుడు రెండో రెఫరెన్స్. ఇప్పుడు ఇంకో విషయం చెప్పగలం, ఆ పాయింట్ 4 యూనిట్స్ పక్కకి ఉంది. ఇప్పుడు గమనించండి, 4 యూనిట్స్ పక్కకి మరియు 3 యూనిట్స్ పైన ఈ రెండు కలిసే పాయింట్ ఒక్కటే, ఇంకో పాయింట్ లేదు. అదే అసలు ఐడియా. ఆ పాయింట్ ని మనం 2 రెఫరెన్సెస్ నుంచి లొకేట్ చేసాం. ఒకటి సరిపోదు, 2 కావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ట్రిక్. ఆ 2 నెంబర్స్ రాస్తే చాలు, 4 and 3. అంతే, ఆ పాయింట్ ఎక్కడ ఉందో పూర్తిగా చెప్పేసినట్టు. పాయింట్ ని కదిపి చూద్దాం. చూసారా, నెంబర్స్ కూడా మారాయి. ఇప్పుడు 2 and 4 అంటే ఆ 2 నెంబర్స్ ఆ పాయింట్ యొక్క అడ్రస్. ఆ అడ్రస్ ఉంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా సరిగ్గా అదే పాయింట్ ని కనిపెట్టగలరు. ఇదే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఒకసారి చూడండి, రోప్ దేన్నైతే కొలుస్తుందో, డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో, కోఆర్డినేట్స్ దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయో అవన్నీ కూడా ఒకటే విషయం. ఆ విషయమే అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ నేచర్ అండ్ రియల్ లైఫ్, దట్ ఈస్ స్పేస్. మనుషులు అబ్జర్వ్ చేసిన ఈ స్పేస్ ని కొలవడానికి, గుర్తించడానికి, మరొకరితో షేర్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లాంగ్వేజ్ పేరే జియోమెట్రీ. రోప్ అయినా, డయాగ్రామ్స్ అయినా, కోఆర్డినేట్స్ అయినా ఇవన్నీ కూడా జియోమెట్రీలో డిఫరెంట్ లెవెల్స్ మాత్రమే. రాను రాను మనుషులకి వచ్చిన కొత్త కొత్త సమస్యలకి ఆన్సర్స్ కనుక్కునే ప్రయాణంలోనే ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ కూడా జియోమెట్రీలో భాగాలుగా వచ్చాయి. జియోమెట్రీ షేప్స్ ని స్టడీ చేయదు, జియోమెట్రీ స్పేస్ ని స్టడీ చేస్తుంది. షేప్స్ అనేవి జియోమెట్రీని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసి ఒక లాంగ్వేజ్ మాత్రమే అని అర్థం చేసుకోవాలి. అది సరే, కానీ పార్ట్ 1లో మనం డిస్కస్ చేసుకున్న రోప్ ట్రిక్ని ఎంతమంది ట్రై చేశారు? ఒకవేళ ట్రై చేస్తుంటే మీ అబ్జర్వేషన్ని కామెంట్లో చెప్పండి. ఈరోజు ఒక విషయం మీ ఆలోచనను మార్చిందా? అయితే ఈ స్టోరీని ఇంకొకరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ ఎక్కువ మందికి చేరాలి. ఇప్పుడు క్వాంటిటీ, స్పేస్ నేచర్లో ఉన్నాయి. నేచర్లో ఇవే కాకుండా ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. అది కనిపెట్టడానికి మన భారతీయులు చేసిన కృషి ఎటువంటిది, ఇంకా ఇతర విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.